రైట్. ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. గడిచిన 2 ఏళ్లుగా ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులు జోరు పెంచితే ఇప్పుడు కేంద్రం కూడా దన్నుగా నిలిచింది. ఒక్కసారిగా వరాలు కురిపించింది. కీలకమైన ప్రాజెక్టుకు నిధులు కేటాయించింది మోదీ సర్కార్. ఇంతకీ రాజధాని అమరావతిలో కేంద్రం చేపట్టబోయే ఆ నిర్మాణాలేంటి? ఏపీ క్యాపిటల్ సిటీలో ఆ నిర్మాణాలకున్న ప్రత్యేకత ఏంటి? అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం. ఏపీ దూకుడికి దన్నుగా కేంద్రం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన సరికొత్త రికార్డును దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రాజెక్టును ప్రకటించారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మించబోతున్నామన్నారు. దీనికి సంబంధించి సిపిడబ్ల్యూడి ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం 2534 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఉంటుంది. దీనికి 1299 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం 1234 కోట్ల 91 లక్షలు వెచ్చిస్తారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీ స్టోరేజ్ నివాసాలు ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్ కోసం సిఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాలను కేటాయించింది. 5.53 ఎకరాల్లో కేంద్ర సచివాలయం, 17 ఎకరాల్లో ఉద్యోగుల నివాస సముదాయం రానుంది. अमरावती नया शहर बन रहा है, तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं, इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है. इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा. इसके लिए करीब 5.5 एकड़ की जमीन राज्य सरकार ने दी है और 23 लाख स्क्वायर फीट का कंस्ट्रक्टेड एरिया बनेगा. लोकेशन ये मैप में है सारा. 2 प्रोजेक्ट्स है, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का. ये भी सेंट्रल गवर्नमेंट की जो एम्प्लॉइज पूरे प्रदेश में फैले हुए हैं, उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया. इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बने. ये कॉमन मैप है जिसमें आप देख सकते हैं कि ऑफिस कॉम्प्लेक्स के बीच में एक बड़ी सी एक्सेस है. ये मेन रोड की तरह रहेगी और इसमें हाई कोर्ट और कई आपने देखा होगा अमरावती का लेआउट जितना है स्क्वायर शेप में सर परपेंडिकुलर रोड्स है, एक स्क्वायर ग्रिड की तरह इसका डिजाइन किया गया. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని వివిధ భవనాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తరుణంలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతోంది కేంద్ర సర్కార్. సుమారు 5.53 ఎకరాల విస్తీర్ణంలో 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అనుబంధ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన ఆధునిక వసతులతో ఈ సముదాయాన్ని అభివృద్ధి చేస్తారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సమీకరణతో పరిపాలన సామర్థ్యం పెరగడంతో పాటు రాజధాని నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోనే ఎక్కువ నిధులు దక్కించుకున్న 3వ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాలకు పూర్తిగా 3 ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి బిల్లు, సెంట్రల్ సెక్రటేరియట్, ఔటర్ రింగ్ రోడ్డు కీలకమని వీటిపై సీఎం చంద్రబాబుతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు పెమ్మసాని. 8,000 మంది ఉద్యోగులకు వసతి కల్పించే సామర్థ్యం, అలాగే 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు ఆయన. ఇందులో 3 అమరావతికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటివి 3 మెయిన్ ముఖ్యమంత్రి గారితో కలిసి. ఒకటి అమరావతి బిల్లు,
రెండోది సెంట్రల్ సెక్రటేరియట్, మూడోది ఔటర్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు క్లియర్ అయినాయి. నెక్స్ట్ అది కూడా ఒక 3-4 మంత్స్లో దాన్ని కూడా ఒక రూపానికి తీసుకొస్తే మెజారిటీ మేము అనుకున్నవన్నీ కూడా అమరావతికి జరిగినట్టు. ఇక నుంచి ఎగ్జిక్యూషను సరే ఒక నెల అటు ఇటుగా అవుతాయి కానీ బట్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అవుతాయి. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఒక 2,500 కోట్ల రూపాయల ఇలాంటి బిల్డింగ్స్ తీసుకురావడానికి 2 సంవత్సరాలు కంటిన్యూస్గా మా ఆఫీస్ వాళ్ళు కానీ మేము కానీ అనేక రకాలుగా ఫాలో అప్ అయితేనే ఈ స్టేజ్కి వచ్చింది. 17 ఎకరాలు నిర్మించనున్న నివాస సముదాయంలో 11 టవర్లలో దాదాపు 1500 టైప్ 2 నుంచి టైప్ 6 వరకు వివిధ కేటగిరీల నివాస గృహాలు ఏర్పాటు చేస్తారు. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఆధునిక కమ్యూనిటీ హాల్స్, అత్యాధునిక సదుపాయాలతో వీటిని అభివృద్ధి చేస్తారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన 2019లో ప్రభుత్వం మారడంతో ప్రక్రియ నిలిచిపోయింది. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టును పూర్తిగా పునఃప్రారంభించి కొత్త అంచనాలతో DPR సిద్ధం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు పట్టాలెక్కింది.